తిరుపతి రైల్వే స్టేషన్ మరో 3 నెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం 1,00,000 మంది ప్రయాణిస్తున్న ఈ రైల్వే స్టేషన్ ను రాబోయే 30 ఏళ్లు దృష్టిలో ఉంచుకొని 1,50,000 మంది ప్రయాణించేలా నిర్మాణం చేస్తున్నారు. నిత్యం వచ్చే ప్రయాణికులకు అన్ని హంగులతో కూడా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా తిరుపతి నుంచి రైల్లో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నట్లు స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మన తిరుపతి రీడెవలప్మెంట్లో భాగంగా గవర్నమెంట్ 300 క్రోర్స్ శాంక్షన్ చేసింది. ఫేజ్ వన్ కింద తిరుపతి స్టేషన్ నార్త్ ఎంట్రీ, సౌత్ ఎంట్రీ అని 2 ఎంట్రీస్ ఉంటుంది. టౌన్ మనకు ప్యారలల్గా నార్త్ ఎంత ఉందో సౌత్ ఎక్కువ డెవలప్ అవుతా ఉంది, ఎక్స్పాండ్ అవుతా ఉంది. కాబట్టి ఆ మెయిన్ బిల్డింగ్ అవంతా బోత్ ఎంట్రీస్ నార్త్ సౌత్ ఉంటుంది. సౌత్ బిల్డింగ్ ఇప్పుడు జూన్ కల్లా ఓపెన్ అవుతుంది. మన ప్యాసింజర్స్కి ఓపెన్ అవుతుంది. అదేవిధంగా నార్త్ బిల్డింగ్ నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా ఓపెన్ అవుతుంది. టోటల్ దాన్ని అంతా కంప్లీట్ అయితే ఫేజ్ 1 అంటారు. దాంట్లో 300 క్రోర్స్ శాంక్షన్ చేశారు. దీంట్లో ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఏంట్రా అంటే ఎయిర్ కాంకోర్స్ అని వస్తుంది. 120 ఫీట్ ఒక్కొక్క ఎయిర్ కాంకోర్స్. దాంట్లో అందరూ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. 120 ఫీట్ అంటే స్పేషియస్గా స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ ప్లాజాస్, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, కూర్చోవచ్చు. ట్రైన్ అనౌన్స్ చేసినప్పుడు ఎస్కలేటర్లు, లిఫ్ట్లో వెళ్ళి కన్సర్న్ ప్లాట్ఫామ్కి దిగేసి వెళ్ళొచ్చు. ఎవ్రీ ప్లాట్ఫామ్ 6 ప్లాట్ఫామ్స్ లిఫ్ట్ ఎస్కలేటర్స్తో లింక్ అయి ఉంటుంది. అదేవిధంగా మనకు ప్యాసింజర్స్ ఇప్పుడు 80,000 నుంచి 90,000 మంది వస్తూ పోతుంటారు. ఇవన్నీ ఎక్స్పాండ్ అయితే 1,50,000 వరకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ప్యాసింజర్స్కి చాలా ఫెసిలిటీస్, కంఫర్ట్స్ ఉంటాయి, ఏమాత్రం ఇన్కన్వీనియంట్ ఉండదు. ఇన్కమింగ్ ప్యాసింజర్స్, అవుట్ గోయింగ్ ప్యాసింజర్స్ సెగ్రిగేట్ అవుతారు. వాళ్ళ ప్యాసింజర్స్ ఎవరైతే దిగుతారో వాళ్ళకి ఎంట్రీ సపరేట్ ఉంటుంది, ఎవరైతే వెళ్తారో ఎంట్రీ సపరేట్ ఉంటుంది. అదేవిధంగా సౌత్ సైడ్ బిల్డింగ్లో సెల్లార్ పార్కింగ్ ఉంది. 200 వెహికల్స్, 300 బైక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ ఫెసిలిటీస్. ఇవన్నీ కంప్లీట్ అయితే ప్యాసింజర్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ స్టేషన్ సర్వేలెన్స్లో ఉంటుంది. సెక్యూరిటీ చెక్స్ కానీ అవన్నీ ఉంటాయి. స్కానింగ్స్ అవంతా ఎంట్రీస్ సౌత్ సైడ్, నార్త్ సైడ్ బోత్ ఎంట్రీ పాయింట్స్లో పెడతారు. బుకింగ్ ఆఫీసు, రిజర్వేషన్ ఆఫీసు, ప్యాసింజర్స్ రిటైరింగ్ రూమ్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్, అన్ని ఆఫీసులు అంతా వస్తాయి. రెండు రెండు మనకు రెండు వైపులా ఈక్వల్ ఉంటుంది. మెయిన్ పార్కింగ్ ఆ పక్క ఉంది. మెయిన్ పార్కింగ్ ఇక్కడ లేదు కదా, మనకు ప్లేస్ లేదు కదా, రోడ్డు కాబట్టి పార్కింగ్ ప్లేస్ లేదు. రోడ్ మున్సిపల్ రోడ్ కదా, అండర్ గ్రౌండ్ డ్రైన్ ఉంది అక్కడ కాబట్టి అట్లా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. న్యూ బిల్డింగ్ వస్తుంది, ఇదంతా కొట్టేస్తాడు. ఇప్పుడు ఆ సౌత్ ఓపెన్ అవుతానే ఈ బిల్డింగ్ అంతా కొట్టేస్తారు. కొత్త బిల్డింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కదా, అది ఓపెన్ అవుతానే ఇవన్నీ కొట్టేసి నెక్స్ట్ జూన్ కల్లా మొత్తం కంప్లీట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ ఏంటంటే అది పీపీపీ మోడల్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు G+3 కడుతున్నాం మనము. దానికి 10 ఫ్లోర్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ G+3 కాకుండా 10 ఫ్లోర్స్ దాంట్లో దానిపైన వేస్తారు. దాంట్లో బడ్జెట్ హోటల్స్, రూమ్స్ అవన్నీ వస్తాయి.